చిలకూరు ఆల్బిత్తర్ సత్యన్న గారికి నమస్కారాలు. అయ్యా ఆల్బిత్తర్ సత్తయ్య గారు, నిన్న మా సోదరుడు రాజేంద్ర అని మరి నన్ను బ్రోకర్లు మందు పోస్తే వచ్చేవారు కమిషన్లు అని అజ్ఞాని మాట్లాడినట్టు మాట్లాడున్నాడు. మరి ఇతను ఎంత పెద్ద బోకరు, ఎంత పెద్ద అవినీతిపరుడు, ఎంత పెద్ద కమిషన్లు తీసుకునేవాడు అనేది సూలూరుపేట నియోజకవర్గం అందరికి కూడా తెలుసు. మరి అదేవిధంగా కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను, లాస్ట్లో ఫైనల్లో నేను చూపిస్తాను, వినిపిస్తాను కూడా ఇవి. మరి ఇతను ఎంత పెద్ద బ్రోకరో నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ బిత్తిరి ఆల్బిత్తిరి సత్యన్న 1996, 2000 సమయంలో ఊర్లో ఒక మద్యం షాపు రావడం జరిగింది. ఆ టైంలో అది కొండేపాటి గంగాప్రసాద్ సారు సంబంధించిన బ్రాందీ షాప్ అయితే ఇతను టెండర్లు వేస్తే ఇతనికి రానప్పుడు అది టెండర్ల ప్రకారం డిప్పు ప్రకారం అది జీపీ సార్ వాళ్ళకి రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఇతను మా ఊర్లో బ్రాందీ షాప్ పెట్టకూడదు, మద్యపానం నిషేధించాలి అని చెప్పి అక్కడుండే ఇతని సొంత వ్యాపారాలు గురించి రాజకీయం చేశాడు. ఏం చేశాడు రాజకీయం? అక్కడ బ్రాందీ షాప్ పెట్టకూడదు అని చెప్పి అక్కడుండే రెడ్డిగారుల్ని, అక్కడుండే స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టి మరి అక్కడ బ్రాందీ షాపు పెట్టనీయకుండా చేయాలని చెప్పి గందరగోళం చేశాడు. ఎందుకు? ఊరు ప్రయోజనం కోసం. అంటే చేసేది మాత్రం ఇతను సొంత ప్రయోజనం కోసం, కానీ పేరుకి ఊరు ప్రయోజనం కోసం అని చెప్పడం జరిగింది. మరి తర్వాత ఇతను కొండేపాటి గంగాప్రసాద్ జీపీ సార్ కాళ్ళ మీద పడి, ఆయన పిలిపించే లోపలికి కాళ్ళ మీద పడి ఆ షాపు నాకు ఇచ్చేసేయండి, నాకు బతుకు జీవనం లేదని చెప్పి ఆ షాప్ అతను తీసుకొని వచ్చి మళ్ళీ అతను ఆ షాప్ అతను పెట్టి మరి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా నాయకులంతా, ఇతను నమ్మిన నాయకులందరూ కూడా మోసం చేసాడు. మరి ఇంతకన్నా నువ్వు చేసిన ఇంతకన్నా పెద్ద బోకర్ పని అనుకోని ఉందా? మరి అదేవిధంగా సీతారామరెడ్డి అని చెప్పి కాళాస్తిలో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. ఇతని కాడ ఆర్థికంగా డబ్బులు లేవనే లోపలికి అతను కనీసం 1 కోటి రూపాయల దాకా ఇతన్ని నమ్మి బ్రాందీ షాపులు పెట్టడం జరిగింది. బ్రాందీ షాపులో పార్ట్నర్లుగా తీసుకొని పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి అతన్ని నిట్ట నిలవంగా అతన్ని ముంచేసిన వ్యక్తి ఈ ఆల్బిత్తిరి సత్యనారాయణ. మరి అది కూడా అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఒక ఎక్స్ ఎంపీ కాడ రైలు వ్యాపారం చేయాలని చెప్పి, రైలు గుంటల వ్యాపారం చేస్తామని చెప్పి కనీసం 3 కోట్ల రూపాయల దాకా అతన్ని ముంచాడు. మరి అదేవిధంగా గ్రీన్ ప్లే కంపెనీ వాళ్ళు ఇతనికి కట్టి వ్యాపారం ఇవ్వలేదని చెప్పి, గ్రీన్ ప్లేకి కట్టుదోలేదానికి ఇతనికి ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీద, వాళ్ళ జిఎంలు, వాళ్ళ స్టాఫ్ అందరి మీద వాళ్ళని కొట్టించి గందరగోళం చేశాడు. ఆ టైంలో ఎస్పీ గారు స్పందించి మరి ఇతని మీద కేసులు కడితే ఎస్పీ గారు ఎక్కడ ఇతన్ని ఎన్కౌంటర్ చేసేస్తాడని భయపడిపోయి మరి ఆ రోజు సంజీవయ్య కాడికి పోయి సాష్టాంగ నమస్కారాలు తెలియజేశాడు. మరి సంజీవయ్య చెప్పాడు, నువ్వు చేసింది ఇది తప్పు, ఇది పార్టీకి చాలా పెద్ద పేరు వస్తుంది అని చెప్తే ఇతను ఎక్కడ సంజీవయ్య రాడని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి సంజీవయ్యకి మరి ఆ రోజు ఎస్పీ కాడికి పోయి ఆడ ఎస్పీకి సాష్టాంగ నమస్కారం చేశాడు, తప్పు అయిపోయిందని చెప్పి. మరి ఇంతకన్నా బ్రోకర్ పనా? మరి అదేవిధంగా ప్రాణహాని ఉంది నాకు అని అంటున్నాడు. ఏమయ్యా, నీది రక్త చరిత్ర కలిగిన నేర చరిత్ర ఉన్నవాడి నువ్వు. ఇందాక మా సోదరుడు కూడా చెప్పాడు, 1987లో నీవు చేసిన మర్డర్ కేసు కానీ, మరి అదేవిధంగా ఒకరి చెయ్యి, మా పార్టీకి సంబంధించిన పుట్టయ్య అనే వ్యక్తిని చెయ్యి నరకడం కానీ, మరి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో నువ్వు రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని చెట్టు కట్టేసి మరి వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంట్లో దూరి
వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని అంతా భయభ్రాంతులకు గురి చేసి ఆ ఊరిలోనే వాళ్ళని లేనీకుండా చేసేదానికి నానా విశ్వ ప్రయత్నాలు చేసావు నువ్వు. మరి ఇంతకన్నా రౌడీలు ఎవరన్నా ఉన్నారా? మరి సాటి రెడ్డినే నువ్వు ఆ విధంగా చేసావంటే ఇంకా మా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళం, నేనైనా సరే రాజేంద్ర అయినా సరే, ఇంకా మమ్మల్ని ఏ విధంగా నువ్వు చేయవు? మరి నీకు ప్రాణహాని ఉందంటావు, మాకు ప్రాణహాని నువ్వు తలపించి నీకు ప్రాణహాని ఉందంటావు. ఇదేమన్నా నమ్మసక్నంగా ఉందా? ఒక మూర్ఖుడు అర్భకుడు మాట్లాడినట్టుంది నువ్వు మాటలు. మరి గన్మ్యాన్లు కావాలంట, ఈయనకి గన్మ్యాన్లు కావాలి. నువ్వు ఉడతలు పెట్టే పంచాయతీకి ఎక్కువ, నక్కలు కూసే అడవికి తక్కువ. మరి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే లేరు గన్మ్యాన్లు ఒకరిని ఇస్తారు. మరి ఈయనకి ఇద్దరు కావాలంట. అంటే రక్త చరిత్ర ఉన్న నేరస్తుడివి నువ్వు, రక్త చరిత్ర కలిగిన నేరస్తుడు నువ్వు. మరి నీకు గన్మ్యాన్లు ఇస్తే ఆ గన్నులు తీసుకొని ఇంక అందరిని కాల్చేస్తావు నువ్వు. అలాంటి మూర్ఖుడు నువ్వు. మరి పరువు నష్ట దావా వేస్తామని అంటున్నావు. పావలాకి ఎక్కువ రూపాయికి తక్కువ నువ్వు పరువు నష్ట దావా వేస్తావు. నేనే అదే పరువు నష్ట దావా వేస్తే నువ్వు ఆస్తులు అమ్మాలి, అట్టుంటుంది నేను వేస్తే పరువు నష్ట దావా. మరి ఇంకోటి, ఈయన మాత్రం నోటికొచ్చినట్టు ఎవరినైనా మాట్లాడచ్చు, నోటికొచ్చినట్టు ఏదైనా పేడబేలు పలకొచ్చు. మరి ఇతను మాట్లాడిన మాటలకి మనం సమాధానం తెలియజేస్తే మమ్మల్ని అట్టన్నాడు, ఇట్ట అంటున్నారు అంటున్నావు. అంటే నీకొక న్యాయం, మరి మాకొక న్యాయమా? చట్టం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది చట్టం. నువ్వు రెడ్డి గారులు ఇచ్చిన మీరాస్వామికి ఇచ్చిన రెడ్డి గారులు ఇచ్చిన భూమిని కూడా ఆ యొక్క సావిటికి ఇచ్చిన భూమిని కూడా మింగేసినోడు నువ్వు. మరి మీ రెడ్డి గారులే కొంతమంది రెడ్డి గారులు 95% రెడ్డి గారులు కొంతమంది డిగ్నిటీగా ఉంటారు, 10 మందికి సహాయం చేసేదనుకుంటారు, ఎస్సీలకి మైనారిటీలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటారు. మరి నువ్వు ఆ రెడ్డి గారిలో చెడబుట్టిన రెడ్డి గారిగా ఉన్నావు నువ్వు. ఎందుకంటే నువ్వు రెడ్డి గారులు ఎలా డిగ్నిటీగా ఉంటారో ఆ విధంగా నువ్వు ఉండవు. దేనికి తెలుసా? నువ్వు గతంలో నాకు అంటే జనాలు అనుకుంటున్నది మీ తండ్రి గారు ఏదో అప్పట్లో నువ్వేదో అనాథాశ్రయాలయంలో మీ తండ్రిని ఏదో వదిలేసేవంట. ఆడేదో అనాథాశ్రమంలో పెట్టేస్తే మరి మీ తండ్రి గారు ఏదో అక్కడుండే వృద్ధులకి ఏదో చెప్పాడంట. 1963లో శ్రీలంక వలస వచ్చేసారు శ్రీలంక వాళ్ళు భారతదేశానికి. ఆ టైంలో మీ నాన్న ఏదో సముద్రం పక్క అటా వెళ్తే అక్కడ నిన్ను ఎవరు పట్టించుకోకుండా మరి నువ్వు అక్కడ గొరిల్లా పిల్ల మాదిగా మొండుకొదులుతూ ఉన్నావంట. గొరిల్లా పిల్ల మాదిగా మొండుకొదులుతూ ఉంటే అంటే ఆ రూపం కూడా అట్టే ఉంటుంది. ఆ గొరిల్లా పిల్ల మాదిగా మొండుకొదులుతూ ఉంటే ఆ పెద్ద ఆయన పాపము, ఒరే ఈ బిడ్డను ఎవరు తీసుకోబాలేదు, మనమైనా ఇంటికి తీసుకొని పోయి పెంచుకుంటాము అని చెప్పి ఆ పెద్ద ఆయన నిన్ను అనాథ అని చెప్పి నువ్వు ఆయన పెద్ద ఆయన తీసుకొని వస్తే ఆ పెద్ద ఆయన్నే నువ్వు అనాథ సరళం పెట్టావు. అది నీ సంస్కృతి. మరి అది పబ్లిక్ అనుకుంటున్నారు, అది ఎంత మాత్రం నిజమో అబద్ధం అనేది భగవంతుడికి తెలియాలి. మరి అందుకే రెడ్డి గారిలో చెడబుట్టావు అనేది ఎందుకంటే నిన్ను ఆయన శ్రీలంక వలసదారులు వచ్చేసినప్పుడు నిన్ను తీసుకొని వచ్చారు కాబట్టి నువ్వు ఒక గొరిల్లా మాదిగాడు, చిన్న గొరిల్లా పిల్ల మాదిగాడు ఉన్నావు కాబట్టి నీకు ఆ పిచ్చి పట్టినట్టే నువ్వు ఆ గొరిల్లాకి పిచ్చి పట్టినట్టే నువ్వు ఉన్నావు. కానీ ఆ శ్రీలంక ఎల్టీడీ వాళ్ళు ఎట్టుంటారో అలాగే ఉన్నావు. కానీ నువ్వు రెడ్డి గారులు డిగ్నిటీతో సంస్కారంతో నువ్వు లేవు. అందుకోసం నువ్వు రెడ్డి గారిలో చెడబుట్టినవాడివి అని అనుకుంటున్నారు జనాలు. అది కూడా మీ రెడ్డి గారిలో కూడా చాలామంది రెడ్డి గారులు కూడా నిన్ను వెలేసేశారంట. మరి
నీలో మీ వైసీపీ పార్టీలో మరి మీ అధిష్టానంలో మూడో లీడరు నాలుగో రాష్ట్రానికి మూడో లీడరు నాలుగో లీడర్కి సంబంధించిన వ్యక్తులు చెప్పే మాట ఏంటంటే, నువ్వు మనిషివి అయితే మానవత్వం ఉంటే నీకు ఏదైనా చెప్పి చేయించవచ్చంట. నీలో నటుడు రాక్షసుడు ఇద్దరు ఉంటారంట. నీలో నటుడు రాక్షసుడు ఇద్దరు ఉన్నప్పుడు నీ బిహేవింగ్ అట్లే ఉంటుందంట. మరి ఇతన్ని అవసరం కాబట్టి ఏదో ఇంకా ఈ రాక్షసుడితో మనం భరించలేకపోతున్నాం. ఇతను శ్రీలంక నుంచి వచ్చేసినాడు కాబట్టి అక్కడ శ్రీలంక రావణాసుడు బుద్ధులన్నీ ఇతనికి వచ్చినాయి కాబట్టి ఇతనిలో నటుడు రాక్షసులు ఉన్నారు, అతనితో జాగ్రత్త అని చెప్పి మీ పార్టీ అధిష్టానం లీడర్లే, రెండో లీడరు, స్టేట్లో రెండో లీడరు, మూడో లీడర్లే తెలియజేస్తున్నారు. అది నీకుండేది మీ పార్టీలో. మరి నువ్వు ఈ అలజడి సృష్టించి నీ మీద కేసులు కట్టించుకోవాలని నువ్వే ముందుకెళ్ళేది. నాకు థ్రెట్ ఉందనేది నువ్వే ముందుకెళ్ళేది. థ్రెట్ అనేది అన్నీ నీ వల్లే వస్తాయి, అందరికీ అన్నిటికీ నువ్వే ముందుకెళ్ళేది మళ్ళీ మా మీద పెట్టేది. నీ వల్ల మాకు థ్రెట్ ఉందని చెప్పి సూలూరుపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారికి, మరి అదేవిధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి అదేవిధంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయలు గారికి, మరి అదేవిధంగా నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు గారికి, మరి అదేవిధంగా తిరుపతి డిఎంహెచ్ఓ డిఎంహెచ్ఓ అంటే ఎవరా? హాస్పిటల్కి అన్నిటికీ పెద్ద డిఎంహెచ్ఓ గారికి, అయ్యా నేను కోరుకునేది ఒకటే, ఇతని వల్ల చిలకూరు ప్రజలకి హాని ఉంది, మరి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో హాని ఉంది. మామూలుగా కుక్కలు ఎక్కువైపోయినాయి, కోతులు ఎక్కువైపోయినాయి, వాటికి అవి కొరికితే ర్యాబీస్కి ఇంజక్షన్ ఉంది, ఇమ్మీడియట్లీ పోయి వేసుకుంటే ఇంజక్షన్ ఉంది. ఇతనికి పిచ్చి పట్టిపోయి శ్రీలంక నుంచి పిచ్చి పట్టి వచ్చేసిన గొర్రెల్లా ఇది. ఇతను కొరికితే ఈ బిత్తిరి సత్యనారాయణ కొరికితే మందు లేదు. మరి ఇక్కడ ప్రజలకంతా హాని ఉంది కాబట్టి అతన్ని వెంటనే డిఎంహెచ్ఓ, తిరుపతి డిఎంహెచ్ఓ కానీ, మా సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఒక ఎంక్వైరీ వేసి ఇతనికి ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్ టీంని తెప్పించి మరి ఇతనికి అన్ని పరీక్షలు చేస్తే ఖచ్చితంగా ఇతనికి పిచ్చి ముదిరిపోయిందని చెప్పి అందరూ తెలియజేస్తారు. ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్లో వేయకపోతే ఇతను కొరికితే మెడిసిన్ కూడా లేదయ్యా. లేదంటే మేము ఇంకా ఇతను కొరికిన వాళ్ళకి మెడిసిన్ లేక, వ్యాక్సిన్ లేక ఇంకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నా మేము లెటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇతన్ని వీలైనంత త్వరగా ఇతనికి అన్ని టెస్టులు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మాకు కూడా రక్షణ కల్పించి అతని ద్వారా, అంటే అతని నేర చరిత్ర కలిగిన వ్యక్తి, అతను ఎంతోమందికి అటాకులు చేసినాడు. అతను మరి గతంలో కాళహస్తి నుంచి ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఆ ఊరికి ఏదో కార్యక్రమానికి వచ్చినా కూడా అతను కొంతమంది దుండగులను పెట్టించి రాళ్ల దాడి కూడా చేపించిన వ్యక్తి అతను. దయచేసి అతను ఉన్న అతను చేసిన అవినీతులు, అక్రమాలకి ఆల్రెడీ నేను సీఎం గారికి పెట్టినాను, డిప్యూటీ సీఎం గారికి పెట్టినాను, మరి అదేవిధంగా మైనింగ్ డైరెక్టర్కి పెట్టినాను, మరి అదేవిధంగా ఎస్పీ గారికి పెట్టినాను, కలెక్టర్ గారికి పెట్టినాను, ఆర్డీఓ గారికి పెట్టినాను, పెళ్ళకూరు తహసీల్దార్ గారికి పెట్టినాను, మరి అదేవిధంగా నాయుడుపేట రూరల్ సిఏ గారికి పెట్టినాను, డిఎస్పీ గారికి పెట్టినాను, నాయుడుపేట డిఎస్పీ గారికి పెట్టినాను. లెటర్లు అన్నీ కూడా దాని మీద సరైన దర్యాప్తు చేపించి ఇతని మీద తక్షణమే విచారించి ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము సామాన్య ప్రజలుగా కోరుకుంటున్నాం. మేము బలహీన వర్గాలకి చెందిన వాళ్ళను, ఇతను అడవి నుంచి తప్పించుకొని వచ్చేసిన
పిచ్చి పట్టిన గొరిల్లా. దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాం. సత్యనారాయణ రెడ్డి జాగ్రత్త. మీరు గౌరవం ఇస్తే అవతల కూడా మీరు గౌరవం ఇస్తారు. మీరు గౌరవం ఇవ్వకుండా మీ నోట్లో ఎలా వడితే అలా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. చెప్తా ఉన్నావు, నీకు నీ ఆల్బిత్తిరి సత్యబాబు వ్యవహారాలకి భయపడే వాళ్ళం కాదని కూడా తెలియజేస్తాను. కానీ నీ వల్ల అయితే మాత్రం మాకు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ప్రాణహాని అయితే ఉందని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నీ మీద సరైన దర్యాప్తు చేసి నీ మీద సరైన యాక్షన్ కూడా తీసుకుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. భయ ఆయనకేమో ప్రాణహాని ఉందంటున్నారు. అది ఒక రాజేంద్ర, రఫీ వల్లే అంటున్నారు. మీరు దానికి మీరేమంటారు? ఇద్దరు వల్లే ప్రాణహాని ఉందంటున్నారు. అయ్యా, విలేకరులకి నా చిన్న విజ్ఞప్తి. 13 కేసులు 14 కేసులు అతని మీదే ఉంది. మా మీద ఒక్క కేసు కూడా లేవు. ఇతని మీద 13 కేసుల్లో కనీసం 4-5 కేసులు 307లే ఉంటాయి ఇతని మీద కట్టినట్టువి. మరి అవి కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే కట్టింది. అయ్యి నాకు కూడా మీకు తెలియజేశా అతను నేర చరిత్ర ఎట్టుంటుందో అని చెప్పి కూడా. అతను వాళ్ళ ప్రభుత్వంలోనే 13 కేసులు, దాంట్లో 3-4 307 కూడా ఉన్నాయి. మరి ఆయన వల్ల మా మీద అయితే ఒక కేసు కూడా. మరి ఆయన వల్ల మాకు ప్రాణహాని ఉందా, మా వల్ల ఆయనకి ప్రాణహాని ఉందా, మీరే అర్థం చేసుకోవాలి. మరి అతని అక్రమ దందాలకి ఎవరైనా అడ్డుపడితే సాటి రెడ్డి గారు అని కూడా చూడకుండా వాళ్ళకి ఏ విధంగా వార్నింగ్ ఇస్తాడో కూడా మీకు పాత వీడియోల్లో మీకు ఒకటి చూపిస్తా, చూడండి దయచేసి. అతను ఎంత నేర చరిత్ర కలగాడో అనేది మీకే అర్థమవుతుంది. Sure.